ఒకప్పుడు ఆయన ఒక మామూలు కుర్రాడు. ప్రాణ సమానుడైన అన్నయ్య చిరంజీవిని కొందరు విమర్శిస్తోంటే ఎదురు తిరిగి మాట్లాడలేని, ఏమీ చెయ్యలేని అసహాయుడు. ఆ నిస్సహాయత ఆయన గుండెల్లో కసిని రగిల్చింది. నా వాళ్లను నేను కాపాడుకోవాలి అనే తపనతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అన్నయ్య కోసం అప్పుడు పుట్టిన ఆ రక్షణ బాధ్యత నేడు లక్షలాది మంది నిస్సహాయుల కోసం జనసేనై భరోసాగా నిలబడింది. ఆయన ఒక దుర్మార్గం గుండెల్లో నేరుగా దిగబడడానికి 6 అడుగుల బుల్లెట్ అయ్యారు. మరొక సామర్థ్యం ముందు తనను తాను తగ్గించుకున్నారు. ఈ శక్తి సామర్థ్యాలు అన్ని విధాల పాతాళంలోకి కూరుకుపోతున్న రాష్ట్రాన్ని లేవనెత్తి నిలబెడుతున్నాయి. ఒక్క సినిమా చేస్తే సాటిలేని వైభవం, ఒక్క సంతకం చేస్తే 100 కోట్లు, కోరుకుంటే ప్రపంచంలోని సకల సుఖాలు ఆయన కాళ్ల దగ్గరుండేవి. పవన్ కళ్యాణ్ ఆ వైభోగాన్ని వదులుకున్నారు. పూలబాటను కాదనుకున్నారు. ఏళ్ల తరబడి ఆయన చేసింది ఒక రాజకీయ ప్రయాణం కాదు, అదొక వనవాసం. ఎండనక వాననక ఆయనే ఒక అంతులేనంత అన్వేషణై ఆరోగ్యాన్ని, ఆస్తిని, కుటుంబంతో గడిపే తిరిగిరాని కాలాన్ని కూడా యజ్ఞంలా ధారపోశారు. కొత్త తరం ఒకటి ఉంది, నాలాగా ఆలోచించావు. నేను వాళ్ళని నమ్మొచ్చాను. నేను అన్నీ కోల్పోయాను, కానీ నన్ను నమ్మిన జనాన్ని మాత్రం వదులుకోలేను అని ఏదో సందర్భంలో ఆయన అన్నప్పుడు ఆ గొంతులో వినిపించిన జీర ఆయన పడిన వేదనకు సాక్ష్యం. అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాలంలో ఆయనొక యోగిలా నిలబడ్డారు. 100 పుస్తకాలను చదివి జ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. ఆయన ఆలోచనలు ఎన్నికల మేనిఫెస్టోలు కావు, అవి మానవత్వపు విలువ. భారతదేశంలో 100కి 100% కొట్టామంట జనసేన. ఆయన యువతకు ఆధునిక మహాభారతాన్ని అందిస్తూ నన్ను ప్రశ్నించండి, నన్ను నిలదీయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు. ఆయన తనను తాను శల్య పరీక్ష చేసుకుంటూ నిత్యం మదనపడే సామాజిక మహాతాత్వికుడు. ఆయన వరదల్లో మునిగిన ప్రజలను చూసి చెలించిపోయారు. కేవలం విరాళమిచ్చి చేతులు దులుపుకోలేదు. ఆ సహాయం నేరుగా ఆకలితో ఉన్నవాడి కంచంలోకి చేరాలి అని తపన పడ్డారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా 400 పంచాయతీలకు డబ్బు పంపించారు. అది ఆర్థిక సహాయం కాదు, నేనున్నాను అని బాధితుల భుజం మీద చెయ్యి వేసిన భరోసా. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక ఉద్వేగం. కోట్లు సంపాదించే శక్తున్న, జనం కోసం రోడ్డు మీద నిలబడ్డ త్యాగధనుడు. అధికారం చేతికొచ్చిన సామాన్యుడిలా ఆలోచించే మానవతావాది. కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. ఆయన ప్రయాణంలో ఎన్నో అవమానాలు,